ఏరా బిచ్చగుడికి నశించాలి అని చెప్పాను కానీ బిచ్చగానే చంపమని చెప్పాను రా నేను. ఏరా ఈ సంగతి ఎవరికైనా చెప్పావా? ఇంకా ఎవరికి చెప్పలేదండి. నెమ్మదిగా మాట్లాడరా, నెమ్మదిగా మాట్లాడు. పోలీసులు కుక్కలతో తిరుగుతున్నారట. ఒకవేళ నన్ను పట్టుకుంటే ఏం చెప్పమంటారు? ఏమో చెప్తావు? మీ పేరు చెప్తాను. చావురా చావురా చావు. చల్లారిపోతే చల్లారిపోయిందంటారు. వేడి వేడిగా అన్నం వడ్డించాను, వచ్చి ఫోన్ చేయండి. కావలసినంత వేడి ఉంది ఇప్పుడు, చల్లారగా తింటానులే. మళ్ళీ చల్లారిపోయింది వేడి చేయమంటే మాత్రం నా వల్ల కాదు, వచ్చి ఫోన్ చేయండి. ఇప్పుడు అననే ఇంకా? అనవు. సరే. వెళ్ళు. ఈ డబ్బు తీసుకుని ఏ కలకత్తాయో బొంబాయో వద్దులే, ఢిల్లీ చెప్పు. ఎలక్షన్ లో నగ్గి ఏనాడో ఢిల్లీ వెళ్ళవద్దు మీరు, ఓడిపోయి నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్ళలేను బాబు గారు, మీ పాత్ర చేసుకుంటాను. నువ్వు కుంటోండి గుంటోండి చంపావు కానీ నేను నిరుగా మద్దతు చేస్తాను రా, తీసుకో. ఏమండి నేను డబ్బు మనింది కాదండి, విశ్వాస పాత్రుడిని, కుక్క కంటే గొప్పవాడిని. ఎస్ఐ గారు పోలీసులు మన ఇంటి బయట వస్తున్నట్టున్నారు. రావయ్యా సాంబయ్య రా. వస్తున్నాను స్వామి, వస్తున్నాను. సిద్ధయ్య, ఆ తాళాలు అవి జాగ్రత్తగా వేస్తురా. ఏమిటి స్వామి అడవులు పడుతున్నాను? ఎవడయ్యా వీడు? ఏమిటా స్పీడు? నన్నే డాష్ కొట్టేయడానికి వచ్చేశాడు. వాడు పరమదరిద్రుడిగా ఉన్నప్పుడు మీకు పరమపుత్రుడండి. వాడి టైం బాగుండి మీరు కనికరించారు. ఇప్పుడు వాడికి మీకు దండం పెట్టే టైం కూడా లేదు. కారు దిగి దండం పెట్టే టైం వాడికి లేకపోయినా కనీసం నన్ను గుర్తుంచుకుని హలో హలో అనేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అదే 10,000. అది సరే గాని నీకు 10,000 వచ్చే టైం వచ్చింది, రా వెళ్దాం. ఏంది బాబా ఈ ఆలస్యం? అబ్బా ఉందయ్యా, పారందే ఉంది కదా, ఉండు కాసేపు నాగా మొదలెడదాం. ఎందుకు ఇంత కంగారు? వినాయకరావు గారు, ఓహో కనకయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారే. ఉంటావయ్యా, ఉంటాం. ఆ మాటకు వస్తావు, కంచంలో తింటాం, ఓ మంచంలో పడుకుంటాం. మంచం మీద కుదరదులే. ఏమిటయ్యా సామయ్య ఇలా వచ్చావు? శివుని తీసుకొచ్చానండి. ఎవరు? సారాగుడి సదాశివుడా? కాదండి, పరమశివుడు. ఓ బ్రాకెట్ కంపెనీ పరమశివుడా? రమణ రమణ. కాదండి, సాక్షాత్తు సాంబశివుడు, మన గుళ్ళో దేవుడు. గుళ్ళ దేవుడు ఊళ్ళోకి రావడం ఏమిటయ్యా? నీకేమైనా బతికిన పోయింది ఏమిటి? కొంప తీసి తవ్వుకొచ్చావా ఏంది? కాదండి స్వామి, మీరు నన్ను నమ్మడం లేదు. మీరు లోపలికి దయచేయండి. కూర్చోవచ్చా? మాగట పోనీ బావా, ఈడెవడో గాని మా బాగా సూటాడు పగటేసుకానికి. కుతు 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 కుతు. పగటి వేషం కాదండి, సాక్షాత్తు. టోన్ కూడా బాగానే సూట్ అయింది. శివుడేశానికి మా బాగా పిట్టాయవా? బాగాతో ఎక్కడాడు? ఈ లోకంలో నేను ఆడని చోటే లేదు. అంటే గొప్ప ఆటగాడు అన్నమాట. అయితే మాత్రం అలా పావులు అయ్యి మెళ్ళ వేసుకుని అస్తమాను తిరగకపోతే ఆడేటప్పుడు వేసుకోకూడదటయ్యా. ఈ లోకం పోకడ చూస్తుంటే ఏ క్షణంలో నేను ఆడాల్సి వస్తుందోనని సర్వసన్నద్ధంగా ఉన్నాను. ఆటగాడే కాదు, గొప్ప మాటగాడు కూడా అన్నమాట. ఏమయ్యా సాంబా, సంతగానే వచ్చాడా? నాకు చందాలేమీ వద్దు. సాంబయ్య కుమార్తె వివాహానికి 10,000 రూపాయలు ఇవ్వండి. 10,000 డబ్బేనా? ఏమయ్యా సాంబయ్య, నీకు మర్యాదగా ఉందా? మర్యాదగా ఉందా అంట. ఒడ్డు పొడుగు ఉన్నవాడిని ఒకటి చూసుకుని శివుడాసం వేయించి నా దగ్గర తీసుకొచ్చి డబ్బు కుందాలని చూస్తావా? అంతే అవసరం అయితే ఇదిగో ఈ మంద పట్టుకెళ్ళి.